రీసెంట్గా జరిగిన ఒక స్టడీ ప్రకారం మనం ఏదైనా ఒకటి గెలిస్తే అది వస్తువు కానీ డబ్బు కానీ ఏదైనా సరే ఒకటి గెలిస్తే వచ్చే సంతోషం కన్నా కూడా సేమ్ అదే వస్తువును కోల్పోతే వచ్చే బాధ డబుల్ ఉంటుందట. ఇది కొంచెం బాగా అర్థమవడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. మీరు మీ ఫ్రెండ్స్తో ఒక బెట్ కాస్తున్నారనుకోండి. ఆ బెట్లో కాయిన్ ఫ్లిప్ చేస్తే హెడ్ పడితే మీకు 1000 రూపాయలు వస్తాయి. అదే టైల్స్ పడితే మీరు మీ ఫ్రెండ్కి 1000 రూపాయలు ఇవ్వాలనుకోండి. ఇప్పుడు హెడ్ పడితే మీకు 1000 రూపాయలు వస్తాయి కదా, అప్పుడు వచ్చే ఆనందం. అదే టైల్స్ పడితే మీరు 1000 రూపాయలు లాస్ అవుతారు కదా, అప్పుడు వచ్చే బాధ రెండూ సమానంగా ఉండవట. గెలిచినప్పుడు వచ్చే సంతోషం కన్నా కూడా పోగొట్టుకున్నప్పుడు వచ్చే బాధ రెట్టింపు ఉంటుందట. దీనినే లాస్ ఎవర్షన్ ప్రిన్సిపల్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చిన్న బాల్స్లా ఉన్నాయి కదా, ఇదంతా కూడా లాస్ ఏంజలస్లోని నీటిని స్టోర్ చేసే ఒక పెద్ద రిజర్వాయర్. రిజర్వాయర్లో నీళ్లుండాలి కానీ బాల్స్ ఎందుకున్నాయనే సందేహం వస్తుంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం తాగే నీటిలో, కొద్దిగా ఉప్పుగా ఉండే నీటిలో బ్రోమైడ్ అనే ఒక సబ్స్టెన్స్ న్యాచురల్గా క్రియేట్ అవుతుంది. కానీ దీనివలన ఎటువంటి ప్రమాదం లేదు. అలాగే మనం తాగే నీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ వంటివి చనిపోవడానికి క్లోరిన్ని కలుపుతారు. దీనినే క్లోరినేషన్ అని అంటారు. దీనివల్ల కూడా ప్రమాదం లేదు. కానీ ఏ నీటిలో అయితే ఆ బ్రోమైడ్ మరియు క్లోరిన్ ఈ రెండూ కలిసి ఉంటాయో ఆ నీటికి ఎండ తగిలితే ఈ రెండు కెమికల్స్ కలిసి బ్రోమేట్ అనే ఒక కొత్త సబ్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది తాగే నీటిలో ఎక్కువగా ఉండకూడదు, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే లాస్ ఏంజలస్లో ఉండే ఒక రిజర్వాయర్కి కూడా ఇదే సమస్య ఏర్పడింది. ఆ రిజర్వాయర్లో ఉండే నీటికి ఎండ తగలకుండా ఉండడానికి ఎన్నో మార్గాలు ఆలోచించారు. పైన ఒక రూఫ్ లాంటిది కట్టేద్దామంటే అది 175 ఎకరాల్లో ఉండే రిజర్వాయర్. అంత పెద్దగా రూఫ్ కట్టడం అంటే మాటలు కాదు, చాలా కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడే నీటిలో బాల్స్ని వేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. దానితో ఈ రిజర్వాయర్లో 9,60,00,000 బాల్స్ని వదిలారు. ఇలా ఆ బాల్స్ రిజర్వాయర్ మొత్తాన్ని కప్పేసి ఉంటాయి. అంతేకాదు, ఈ బాల్స్ లోపల కూడా కొద్దిగా నీరుంటుంది. ఎందుకంటే నార్మల్ బాల్స్ అయితే పెద్దగా గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతాయి. కానీ ఇలా కొద్దిగా నీటితో నింపడం వల్ల బరువుగా ఉంటాయి, అలాగే నీటిపైన తేలుతూ ఉంటాయి. ఇలా బాల్స్ రిజర్వాయర్ పైన మొత్తం ఆక్రమించేయడం వల్ల బ్రోమైట్ అనే సబ్స్టెన్స్ ఫామ్ అవ్వడం లేదు. అంతేకాదు, నాచు కూడా పట్టడం లేదు. ఈ బాల్స్ని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థం వల్ల కూడా ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. చూడడానికి వింతగా ఉన్న ఈ ఐడియా మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. సాధారణంగా ఒక మనిషి చనిపోయినప్పుడు కాల్చడం లేదా పూడ్చడం వంటివి చేస్తారు. కానీ ఇప్పుడు ఇటలీకి చెందిన క్యాప్సులా మండి అనే కంపెనీ ఒక కొత్త పద్ధతిని కనిపెట్టింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఈజీగా మట్టిలో కలిసిపోయే పదార్థంతో తయారు చేసిన ఒక పాడ్ మధ్యలో కడుపులో పిల్లవాడు ఎలా ఉంటాడో ఆ విధంగా అమర్చుతారు. ఆ తర్వాత దానిపైన ఒక విత్తనాన్ని కానీ మొక్కని కానీ పెడతారు. ఆ పాడ్లో ఉండే బాడీ న్యాచురల్గా డీకంపోజ్ అయిపోవడంతో ఆ చెట్టుకు కావలసిన పోషకాలు ఈ డీకంపోజ్ అయిన భాగం నుండి అందుతాయి. ఆ చనిపోయిన వ్యక్తి నుండి వచ్చిన పోషకాలతో ఆ మొక్క పెరిగింది కాబట్టి ఆ మొక్కలో ఆ చనిపోయిన వాళ్ళని చూసుకోవచ్చని, వాళ్ళు ఇంకా చెట్టు రూపంలో బ్రతికే ఉన్నారనే భావన వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఇలా చనిపోయిన వాళ్ళందరినీ మొక్కలుగా మార్చి ఒక పద్ధతిలో అమర్చడం వల్ల అది ఒక అడవిగా మారుతుంది. చనిపోయిన వాళ్ళ సమాధులన్నీ ఇలా ఉండడం కంటే ఈ విధంగా చెట్ల రూపంలో ఉంటే బాగుంటుందని, అలాగే పర్యావరణానికి ఉపయోగపడినట్టు ఉంటుందని ఈ ఐడియాని చాలామంది మెచ్చుకుంటున్నారు. పాల్ అలెగ్జాండర్ అనే ఈ వ్యక్తికి 1952లో 6 ఏళ్ల వయసున్నప్పుడు పోలియో రావడంతో మెడ నుండి క్రింద భాగం అంతా కూడా పక్షవాతం రావడం వల్ల నడవలేడు, కదలలేడు. చివరికి శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి వచ్చింది. దానితో డాక్టర్లు ఈయనను ఒక బాక్స్లో ఉండే మిషన్లో పెట్టారు. దీనిని ఐరన్ లంగ్ అని కూడా అంటారు. సాధారణంగా మన శరీరం లోపల డయాఫ్రమ్ అనే ఒక అవయవం ఉంటుంది. ఇది నిరంతరం సంకోచం వ్యాకోచం చెందుతూ ఉండడం వల్ల అది ఊపిరితిత్తులను పైకి కిందకి కదపడంతో మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం. కానీ ఈయనకి ఈ డయాఫ్రమ్ కూడా పనిచేయదు. కాబట్టి ఈయన ఊపిరి పీల్చాలంటే ఆ మిషన్ లోపల నెగిటివ్ ప్రెజర్ని క్రియేట్ చేయడం వల్ల అతను గాలి తీసుకోగలుగుతున్నాడు. అంత చిన్న వయసు నుండి ఇన్ని సంవత్సరాల వరకు ఆయన అలా మిషన్లోనే ఉండి జీవితం సాగించారు. ఒకవేళ దాని నుండి బయటకు వచ్చిన కొంతసేపటికి మించి ఉండలేకపోయేవారు. ఈయనకు ఇప్పుడు దాదాపుగా 74 సంవత్సరాలు. ఒక్కరే ఒంటరిగా అన్ని సంవత్సరాలు అలా పడుకుని ఉండి తనంతట తాను కదలలేక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు చదువు మీద ఉన్న ఇష్టంతో లా చదివి ఎగ్జామ్స్ పాస్ అయ్యి ప్రాక్టీస్ కూడా చేశారు. తన నోటితో ఒక స్టిక్ని పట్టుకొని దాంతో ఇతరులకు ఫోన్ కాల్ చేయడం, కంప్యూటర్లో టైప్ చేయడం నేర్చుకున్నారు. అలా ఆయన ఇప్పుడు తనకు పోలియో వలన ఆయన జీవితం ఎలా గడిచిందో తెలుపుతూ తన జీవిత అనుభవాలను ఒక పుస్తకంగా రాస్తున్నారు.
అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన అనుకున్నది సాధించగలిగి ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు. కానీ మనలో చాలామంది చిన్న చిన్న కష్టాలకు కూడా బాధపడిపోతూ ఉంటారు. ఈసారి ఎప్పుడైనా మనకు జీవితంలో ఏదైనా చేయలేను అని అనిపించినప్పుడు ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం. వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది కదా, మీకు ఇష్టమైన వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే ఫర్మైలవ్.com వెబ్సైట్ వారు వ్యాలంటైన్ వీక్ కోసం రోజ్ డే, ప్రామిస్ డే, ప్రపోజ్ డే ఇలా ఆ వారం మొత్తానికి కలిపి రోజుకో గిఫ్ట్ చొప్పున 7 గిఫ్ట్స్ని కలిపి 50కి పైగా వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాంబోస్ని డిజైన్ చేశారు. ఆ కాంబోస్ని గిఫ్ట్గా ఇస్తే ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సిందే. పైగా ఈ వ్యాలంటైన్స్ డే ఆఫర్గా బడీ 100 అనే ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్లాట్ 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ మనీని మీరు తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా బడీ 25 అనే కోడ్ని యూజ్ చేస్తే ఇన్స్టెంట్గా 25% డిస్కౌంట్ వస్తుంది. సో వెంటనే ఫర్మైలవ్.com వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఆఫర్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న వేలాది గిఫ్ట్స్లో నుంచి మీకు నచ్చిన ఏదైనా యూనిక్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ని ఆర్డర్ చేయండి. లండన్లో వాకీ టాకీ అనే ఒక బిల్డింగ్ ఉంది. అది కొంచెం చూడడానికి వాకీ టాకీలో ఉంటుందని ఆ పేరు పెట్టారు. అయితే ఇది కాదు దాని స్పెషాలిటీ. ఆ బిల్డింగ్లో ఉండే గ్లాసెస్ అన్నీ కర్వ్ షేప్లో ఉండడం వల్ల ఆ బిల్డింగ్ మీద పడిన సన్లైట్ అంతా కూడా ఫోకస్ అయ్యి వీధిలో ఒక చోట పడుతుంది. ఆ సన్లైట్ పడిన చోట ఏకంగా 93 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత క్రియేట్ అవుతుంది. అంత ఉష్ణోగ్రత కారణంగా ఆ వీధిలో ఎక్కడైతే ఎండ పడుతుందో అక్కడ కార్పెట్ లాంటిది పెడితే అది కాలిపోతుంది. టైల్స్ కూడా పాడైపోతున్నాయి. కొంతమంది అయితే ఎంత వేడిగా ఉంటుందో చెప్పడానికి ఆ ఎండలో ఆమ్లెట్ కూడా వేసుకుని తింటున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఆ ఎండపడిన ప్రాంతంలో పార్క్ చేసిన కార్లన్నీ కూడా ఆ వేడికి కరిగిపోతున్నాయట. ఒక వ్యక్తి తన జాగ్వార్ కారుని అక్కడ పార్క్ చేస్తే ఆ కారు కొంత భాగం కరిగిపోయింది. అంటే ఎంత వేడి వస్తుందో అర్థం చేసుకోండి. రోజు మొత్తంలో 2 గంటల పాటు ఆ వీధిలో ఈ పరిస్థితి ఏర్పడుతుందట. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుస్తకం ఏమిటో తెలుసా? లియోనార్డో డావిన్సీ రాసినటువంటి కోడెక్స్ లెస్టర్. 1994లో ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఈ పుస్తకాన్ని $30.8 మిలియన్ కొనుక్కున్నారు. అంటే మన రూపాయల్లో సుమారుగా 225 కోట్లు. ఈ పుస్తకం 1510వ సంవత్సరం అంటే సుమారుగా 500 సంవత్సరాల క్రితం రాయడం జరిగింది. ఇది 72 పేజీలు ఉండే ఒక నోట్బుక్. దీని నిండా డావిన్సీకి చెందినటువంటి ఐడియాలు, ఆయన గీసిన డ్రాయింగ్స్, ఆయన థియరీలు ఉంటాయి. ఈ బుక్లో ఆయన రివర్స్లో రాశారు, అంటే కుడివైపు నుండి ఎడమవైపుకు. అవి మనం చదవాలంటే అద్దంలో చూసి చదివితే బాగా అర్థమవుతుంది. బిల్ గేట్స్ ఈ పుస్తకాన్ని కొన్న తర్వాత ఆ బుక్ని డిజిటల్గా మొత్తం స్కాన్ చేసి వాటిలో కొన్ని ఇమేజెస్ని మైక్రోసాఫ్ట్ విండోస్లో వాల్పేపర్గా కూడా ఉపయోగించేవారు. ఏదైతేనే 225 కోట్లు పెట్టి ఈ 72 పేజీల పుస్తకం కొనడం అంటే మాటలు కాదు. ఎక్కడైనా సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు లైట్ షోస్ చూస్తుంటాం కదా. చైనాకి చెందిన SDICT అనే కంపెనీ వాళ్ళు 3051 డ్రోన్లతో ఒక షోని నిర్వహించారు. ఆ ప్రజెంటేషన్లో భాగంగా వాళ్ళు చైనా దేశం స్పేస్ టెక్నాలజీ రంగంలో వాళ్ళు సాధించిన విజయాలకు గుర్తుగా చైనా స్పేస్ స్టేషన్, చైనా వాళ్ళు పంపిన శాటిలైట్స్ వంటి వాటిని ఆ షోలో ప్రదర్శించారు. దీనిలో డ్రోన్లన్నీ కూడా ఒక గ్రిడ్ ఫార్మేషన్లో తిరుగుతూ లైట్లు మారుతూ చేసిన ఆ షో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లైట్ల రూపంలో కదులుతున్నవన్నీ కూడా డ్రోన్లే. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువ డ్రోన్లతో చేసిన డ్రోన్ లైట్ షోగా దీనికి గిన్నిస్ బుక్ రికార్డు ఉంది. ఒకవేళ మీరు వాటికి సంబంధించిన వీడియోలను చూడాలనుకుంటే వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. సంవత్సరంలో అలబామా స్టేట్లో యాన్ హడ్జెస్ అనే ఆవిడ మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అంతరిక్షం నుండి ఒక ఉల్క వేగంగా గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్తో ఆవిడ ఇంటి సీలింగ్ గుండా దూసుకువచ్చి ఆవిడ పొట్టకు తగిలింది. ఆ ఉల్క బరువు 3.8 కేజీలు ఉంటుంది. అలాగే ఆ ఉల్క 450 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదట. ఇప్పటి వరకు చరిత్రలో ఒక ఉల్క ఢీకొట్టిన మనిషిగా ఈవిడకు రికార్డు ఉంది. ఈ ఉల్క ఢీకొట్టిన తర్వాత ఈమె ఒక సెలబ్రిటీ అయిపోయింది. అయితే ఇలాంటి ఉల్కలు ఎన్నో రోజు మన భూమి మీదకు పడుతూ ఉంటాయి. వాటిలో చాలా వరకు ఉల్కలు సముద్రాల్లో కానీ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో పడతాయి. ఒకవేళ పడినా మన భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్ కారణంగా అవి వేగంగా భూమి మీదకు దూసుకువస్తున్నప్పుడు ఘర్షణ వల్ల కాలి బూడిదైపోయి గాలిలోనే కలిసిపోతాయి. కానీ ఒక ఉల్క డైరెక్ట్గా మనిషికి తగలడం, అయినా ఆమె బ్రతకడం అనేది చాలా విచిత్రమే. చివరికి ఆమె ఆ ఉల్కని అలబామా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి డొనేట్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు డల్లాస్ వెయిన్స్.
ఈయన 2008లో ఒకసారి ఒక చర్చికి పెయింటింగ్ వేస్తుండగా పొరపాటున అతని ముఖం ఒక హై వోల్టేజ్ ఉన్న పవర్ లైన్కి తగలడంతో అతని ఫేస్ అంతా కాలిపోయి ఈ విధంగా మారింది. ఆ ప్రమాదంలో అతని కళ్ళు, ముక్కు, పెదాలు ఏమీ లేకుండా అన్నీ కాలిపోయాయి. వెంటనే అతన్ని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్తే 22 సర్జరీలు చేసిన తర్వాత అతని మొహం ఈ విధంగా మారింది. Kisses me and I hear it and I can feel some pressure but I can't really left eye. I look my teeth. What you see here is actually bone. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత 2012లో ఒక ఫేస్ డొనేట్ చేసే ఆర్గాన్ డోనర్ దొరకడంతో 30 మంది డాక్టర్లు 15 గంటల పాటు కష్టపడి సర్జరీ చేసి అతని మొహానికి ఇలా ఒక కొత్త రూపు తెచ్చారు. ఇప్పుడు అతని చర్మానికి స్పర్శ తెలుస్తుంది, మంచిగా మాట్లాడగలుగుతున్నారు, స్మెల్ కూడా తెలుస్తుంది, కానీ కంటి చూపు అయితే రాలేదు. మనం ఏదైనా తింటున్నప్పుడు చిన్న ఇసుక రేణు పంటి కింద పడితే ఎంత చిరాగ్గా ఉంటుంది. అలాంటిది డైరెక్ట్గా ఇసుక మట్టిని తింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దానిని నమిలి మింగడం అంటే ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోండి. హేటి అనే దేశంలో ప్రజలు పేదరికం వల్ల ఆహారం కొనడానికి డబ్బులు లేక వాళ్ళు మట్టిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని ఇలా బిస్కెట్ల రూపంలో చేసుకుని ఎండలో ఎండబెట్టి వాటిని తింటున్నారు. దగ్గరలో ఉన్న పర్వతాల నుండి ఈ మట్టిని తెచ్చుకుని ఇలా చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. అక్కడి ఆహారం ధరలు పెరిగిపోవడంతో, అలాగే ఇవి తక్కువ ధరకే రావడంతో వీటినే ఆహారంగా తీసుకుంటుంటారు. గర్భిణీ స్త్రీలు కూడా వీటిలో పోషకాలు, విటమిన్లు ఉన్నాయని నమ్మి వీటిని తింటున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నా కూడా ఇలా మట్టితోనే వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. కాబట్టి ఈసారి నుండి మనం తినే ఆహారం బాగోలేదని వంక పెట్టే ముందు, అన్నం పడేసే ముందు ఒక్కసారి వీళ్ళ పరిస్థితి గుర్తు తెచ్చుకోండి. వడ్డించుకునేటప్పుడే మనం ఎంత తినగలమో అంతే వడ్డించుకోండి. అలాగే రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కూడా గొప్పలకు పోయి ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేసి వాటిని తినకుండా వదిలేయకండి. కడుపు నిండా తినడానికి కావాల్సిన ఆహారం మనకు ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. కాబట్టి ఫుడ్ని వేస్ట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, farmilo.com వెబ్సైట్లో 1000కి పైగా యూనిక్ పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో వెంటనే farmilo.com వెబ్సైట్ని విజిట్ చేసి ఒక యూనిక్ వ్యాలంటైన్స్ డే కాంబోని ఆర్డర్ చేయండి. బడి 100 కూపన్ కోడ్ని యూజ్ చేసి 100% క్యాష్ బ్యాక్ని పొందండి. చివరగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగు బడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.